డన్. ఓకే, ఇప్పుడు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్ కాదు మనం చేస్తోంది ఈ క్లాస్ లో. ఈ క్లాస్ లో మనం ఏం చేస్తున్నామంటే రికగ్నైజింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఎందుకంటే బేసిక్ లెవెల్ అది. డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ అనేది అది ఆల్రెడీ ఆడియో చేసి పెట్టాను, విన్నారు. ఒకవేళ వినని వాళ్ళు ఉంటే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాం, దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ నౌన్ ని ఎలా గుర్తుపట్టాలి సెంటెన్స్ లో, ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి చూద్దాం. Words are divided into 8 parts of speech according to their function in a sentence. Sentence లో అవి చేసే పనిని బట్టి 8 parts of speech గా డివైడ్ చేశారు. ఇప్పుడు నేను టీచర్, నా స్టూడెంట్స్ కి, నా బిడ్డకి ఫాదర్, మా వైఫ్ కి హస్బెండ్, మా బ్రదర్ కి బ్రదర్, మా ఫాదర్ కి సన్. సో సేమ్ పర్సన్ యాక్టింగ్ యాజ్ మెనీ రోల్స్. ఎక్కడ ఉన్న పొజిషన్, మై రోల్ ఈజ్ డిసైడింగ్. నేనున్న పొజిషన్ బట్టి, ఎక్కడ ఉన్నానో అక్కడ బట్టి నా రోల్ డిసైడ్ అవుతుంది, నా రోల్ ని బట్టి నా పొజిషన్ డిసైడ్ అవుతుంది. అదే విధంగా వర్డ్స్ కూడా సెంటెన్స్ లో అవి చేసే పనిని బట్టి అవి ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. సో అకార్డింగ్ టు ద ఫంక్షన్ ఇన్ సెంటెన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ డిసైడెడ్. సెంటెన్స్ అవి చేసే పనిని బట్టి. ఇక్కడ నౌన్ చూద్దాం. నౌన్ ఎలా గుర్తుపట్టాలి? నౌన్ అనేది నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ అవి కాదు మనం ఇక్కడ చెప్పుకుంటుంది, అది బేసిక్ మనం నేర్చుకున్నాం. నౌన్ ఎలా గుర్తుపట్టాలి అంటే మ్యూట్ చేసి జాయినింగ్. ఓకే, లెటర్. నౌన్ అనేది ఎలా గుర్తుపట్టాలి అంటే ఆఫ్టర్ ఏ and the, if there is only one word, ఏ పక్కన and పక్కన ద పక్కన కనుక ఒకే ఒక పదం ఉంటే దట్ ఈజ్ అన్డౌటెడ్లీ ఎ నౌన్. ఐ రిపీట్, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఇది. ఏ and ద పక్కన కనుక ఒకే ఒక వర్డ్ ఉంటే అది కంపల్సరీ ఎ నౌన్. అలాగే ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ లేదా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హిజ్, హర్, అవర్, యువర్, మై, దేర్, వీటి పక్కన కూడా ఒకే ఒక వర్డ్ ఉంటే అది కంపల్సరీ ఎ నౌన్. ఎక్కడ ఏ అండ్ బి పక్కన ఒకే ఒక వర్డ్ ఉంటే నౌన్. అలాగే హిజ్, హర్, మై, దేర్. సపోజ్ మై ఫాస్ట్, నా ఉపవాసం. మై బ్యాడ్, హిజ్ గుడ్. గుడ్ అనగానే యాజిట్ అనుకుంటా, కాదు, హిజ్ పక్కన వచ్చింది, ఇట్ ఈస్ మై బ్యాడ్. మై బ్యాడ్ ఈస్ నౌన్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రపోజిషన్ గా నిలబడుతుంది. ఒక ప్రపోజిషన్ కి ఆబ్జెక్ట్ గా నిలబడితే అది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవ్వచ్చు. ఇంకా నౌన్ కి ప్రొనౌన్స్ మన తేడా తెలుసు కాబట్టి, డిఫరెన్స్ తెలుసు కాబట్టి మనం డిసైడ్ చేస్తాం. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆఫ్టర్ ఏ అండ్ ద, ఇఫ్ దెర్ ఈస్ వన్ వర్డ్ దట్ ఈస్ ఎ నౌన్. ఆఫ్టర్ హిజ్, అవర్, యువర్, మై, దెర్ ఈస్ వన్ వర్డ్ దట్ ఈస్ ఎ నౌన్. ఏ నౌన్ కెన్ బి ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్. తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇఫ్ వర్డ్స్ ఎండింగ్ విత్ ISM, MENT, NESS, SSION, SSION, CION, CITY, SITY, ఇవి ఏమైతే ఉన్నాయో, SION, meant, development, agreement, ness, goodness, badness, darkness, concession, permission, electricity, authenticity, adversity, university, ism, journalism, communalism. సో ఇలాంటి పదాలతో ఎండే వర్డ్స్ 95% నౌన్స్. ఇన్ రేర్ కేసెస్ లో వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవ్వచ్చు. మెంట్, నెస్, ఇజం, షన్, అలాగే TION కూడా. TION డెఫినేషన్, ఎలక్షన్, శాంక్షన్, ఇవన్నీ నౌన్. ఇదండి నౌన్ కనిపెట్టే విధానం. ఆఫ్టర్ ఏ అండ్ ద, ఇఫ్ దర్ ఈస్ వన్ వర్డ్ దట్ ఈస్ నౌన్. ఆఫ్టర్ యువర్, మై, హిస్, దేర్, దిస్, దట్, దీస్, దోస్ పక్కన ఒకే ఒక పదం ఉంటుంది నౌన్. ప్రపోజిషన్ ఆబ్జెక్ట్ గా నిలబడితే నౌన్. ఇజం, మెంట్, నెస్,
షన్, సిటీ, డెలికసీ, ఫార్మసీ, ఇవి కూడా వీటి ఎన్నిటివన్నీ కూడా మనకి నౌన్స్ అన్నమాట. తర్వాత హౌ టు ఫైండ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఎలా కనిపెట్టాలంటే మనకి ఇక్కడ ఉంది చూడండి, ఈ కాలం. హౌ టు ఫైండ్ యాడ్జెక్టివ్. 4 క్వశ్చన్స్ వేసుకున్నామంటే సెంటెన్స్ లో యాడ్జెక్టివ్ ఎక్కడ దాకుండా బయటకు వస్తుంది. ఏంటా 4 క్వశ్చన్స్? విచ్ వన్ అన్న క్వశ్చన్, ఏది అని అర్థం. సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ అన్నాం, ఫస్ట్ క్వశ్చన్ విచ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. డిఫికల్ట్ క్వశ్చన్ అన్నాం, విచ్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్. ఇక డిఫికల్ట్ ఈజ్ యాడ్జెక్టివ్. ఇంకోటి చూద్దాం, విచ్ వన్. ఐ టుక్ ద లాస్ట్ ట్రైన్. విచ్ ట్రైన్, లాస్ట్ ట్రైన్. ట్రైన్ అనేది నౌన్, విచ్ అనేది ఇక్కడ మనకి విచ్ అనే క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది మనకి లాస్ట్. సో లాస్ట్ ఈజ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఏం చేస్తుంది? నౌన్ కానీ ప్రనౌన్ కానీ క్వాలిఫై ఆర్ క్వాంటిఫై చేస్తుంది. యాడ్జెక్టివ్ కి నౌన్ తో ప్రనౌన్ తో మాత్రమే పని. సెకండ్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ అన్న క్వశ్చన్ వేసామంటే యాడ్జెక్టివ్ ఎక్కడ దాకుండా బయటకు వస్తుంది. హీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అని ఉంది. గ్రేట్ మ్యాన్, గ్రేట్ అండర్లైన్ చేశారు. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్, గ్రేట్. గ్రేట్ ఈజ్ యాడ్జెక్టివ్. ఐ ఆమ్ ఎ లేజీ పర్సన్. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యామ్ ఐ, లేజీ. లేజీ అనేది వాట్ కైండ్ ఆఫ్ మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి అది యాడ్జెక్టివ్. హౌ మెనీ ప్లస్ నౌన్. ఐ ఏట్ 4 apples. Apples noun. How many apples? 4. 4 is adjective. There are some people. How many people? Some. Some is adjective. I ate. ఇప్పుడు how much plus noun చూద్దాం. I ate all rice. Rice మొత్తం తినేసా. How much rice? All. Rice అనేది noun కాబట్టి much అనేది ఇప్పుడు మనకి adjective అవుతుంది. I drank no water. ఎంత వాటర్ తాగలేదు. హౌ మచ్ వాటర్? నో వాటర్. నో ఈజ్ ఆల్సో యాడ్జెక్టివ్. సో బాగా గుర్తుపెట్టుకోండి, టు ఫైండ్ యాడ్జెక్టివ్ వీ హ్యావ్ టు పోజ్ దీస్ 4 క్వశ్చన్స్. విచ్ వన్, వాట్ కైండ్ ఆఫ్, హౌ మెనీ ప్లస్ నౌన్, హౌ మచ్ ప్లస్ నౌన్. మరి యాడ్వర్బ్ కనిపెట్టడానికి క్వశ్చన్స్ ఏంటి? ముందు ఒక యాడ్వర్బ్ ఏం చేస్తుంది? యాడ్వర్బ్ అనేది ఒక వర్బ్ను, ఒక యాడ్జెక్టివ్ ను ఇంకొక యాడ్వర్బ్ ను మోడిఫై చేస్తుంది. దీనికి నౌన్ తో ప్రనౌన్ తో పని లేదు. యాడ్జెక్టివ్ కి వర్బ్ తో, యాడ్జెక్టివ్ ఇంకొక యాడ్వర్బ్ తో పని లేదు మనకి. సో యాడ్వర్బ్ అనే దానికి దేంతో పని అయ్యాయంటే ఒక వర్బ్ తోనో, ఒక యాడ్జెక్టివ్ తోనో, ఒక యాడ్వర్బ్ తోనో మాత్రమే పని. దానికి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ వేస్తే యాడ్వర్బ్ ఎక్కడ దానికున్నా వస్తుంది. హౌ అన్న క్వశ్చన్ వేసామంటే వస్తుంది యాడ్వర్బ్. సపోజ్ షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ. Now she danced wonderfully. How did she dance? Wonderfully. Wonderful అనేది how అన్న క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది కాబట్టి అది యాడ్వర్బ్. He behaved nicely. క్వశ్చన్ చేయండి, how did he behave? Nicely. సో ఇది how అన్న క్వశ్చన్ కి ఆన్సర్ గా వచ్చింది కాబట్టి ఇది యాడ్వర్బ్. When. He just joined అన్నాం. He just joined. When did he join? Just. Just is adverb. I came now. When did I come? Now. Now is adverb. He came next. When did he come? Next. I came late. When did I come? Late. He came early. When did he come? Early. Early is also adverb. ఎందుకు when అన్న క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. How అనేదేమో manner. Which manner? When అనేది time. Now, then, later, early, next, never, ever, since, ఇలా. తర్వాత క్వశ్చన్ చూడండి, యాడ్వర్బ్ కలిపే నెక్స్ట్ క్వశ్చన్ వేర్. ఐ సట్ హియర్. వేర్ డిడ్ ఐ సిట్? హియర్. హియర్ అనేది వేర్ అన్న క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది కాబట్టి అది యాడ్వర్బ్. దే వెంట్ సమ్వేర్. ఎక్కడికో వెళ్ళారు. వేర్ డిడ్ దే గో? సమ్వేర్. షీ కేమ్ డౌన్. షీ కేమ్ డౌన్. క్వశ్చన్ చేయాలి, వేర్ డిడ్ షీ కమ్? డౌన్. డౌన్ వచ్చింది కాబట్టి డౌన్ అనేది వేర్ అన్న క్వశ్చన్ ఆన్సర్ కాబట్టి అది యాడ్వర్బ్. వై వెరీ రేర్ గా వస్తుంటాయి. సో ఐ కేమ్, అందుకే వచ్చాను. వై డిడ్ యు కమ్? సో అందుకే వచ్చాను. వై డిడ్ యు డూ దిస్? వాళ్ళు చెప్పారు. హెన్స్ ఐ డిడ్ ఇట్. హెన్స్ ఐ డిడ్ ఇట్. హెన్స్ అనేది సెంటెన్స్ మొత్తాన్ని మోడిఫై చేయాల్సింది ఇక్కడ. కాబట్టి వై అన్న క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది కాబట్టి రీజన్ అన్నమాట, అది యాడ్వర్బ్.
హౌ మచ్ ప్లస్ వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కూడా యాడ్వర్బే. సపోజ్ హౌ మచ్ ప్లస్ వర్బ్ చూద్దాం. షీ వర్క్డ్ హార్డ్. హౌ మచ్ షీ వర్క్ హార్డ్, చాలా కష్టపడింది. యాడ్జెక్టివ్ చూద్దాం. మ్యాంగో ఈ స్వీట్. మనం ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది యాడ్జెక్టివ్ కనిపెట్టడానికి మ్యాంగో ఈ స్వీట్ లో స్వీట్ యాడ్జెక్టివ్. మ్యాంగో ఇస్ టేస్టీ, టేస్టీ యాడ్జెక్టివ్. రామా ఈజ్ గుడ్ గుర్తు పెట్టుకున్నారు. రామా ఇస్ గుడ్, గుడ్ యాడ్జెక్టివ్. ఇప్పుడు రామా ఈజ్ గుడ్ అన్నాం. రామా ఈజ్ టూ గుడ్. హౌ మచ్ గుడ్? టూ. అంటే ఏం చేసింది? యాడ్జెక్టివ్ మోడిఫై చేసింది. అలాగే హీ ఎట్ మచ్. ఎంత తిన్నాడు? ఎట్ మచ్, చాలా తిన్నాడు. అక్కడ యాడ్వర్బ్. టూ మచ్, ఎంత తిన్నాడు? మరీ ఎక్కువగా. అంటే హౌ మచ్ ప్లస్ వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ ఈజ్ ఆల్సో యాడ్వర్బ్. అలాగే హౌ మెనీ. హౌ మెనీ ప్లస్ వర్బ్ కానీ, హౌ మెనీ ప్లస్ యాడ్జెక్టివ్ కానీ, హౌ మెనీ ప్లస్ యాడ్వర్బ్ కూడా యాడ్వర్బే. సపోజ్ దేర్ ఆర్ 30 people. 30 people. How many people? 30. 30 adjective. Some 30 people. ఇది సమ్మెన్ చేసి 30 మోడిఫై చేస్తుంది. హౌ మెనీ యాడ్జెక్టివ్? హౌ మెనీ ప్లస్ యాడ్జెక్టివ్? సమ్ 30. అది యాడ్వర్బ్. సో 4 రకాలు గుర్తుపెట్టుకోండి ఈ 2 points. టు ఫైండ్ యాడ్జెక్టివ్, వాట్ కైండ్ ఆఫ్, హౌ మెనీ, విచ్ వన్, హౌ మెనీ ప్లస్ నౌన్, హౌ మచ్ ప్లస్ నౌన్. యాడ్జెక్టివ్ నౌన్ తో మరియు ప్రొనౌన్ తో మాత్రమే పని. యాడ్వర్బ్ కి వర్బ్ తో, యాడ్జెక్టివ్ తో, ఇంకొక యాడ్వర్బ్ తో మాత్రమే పని. తర్వాత హౌ టు ఫైండ్ ప్రపోజిషన్. ప్రపోజిషన్ ఎలా కనిపెట్టాలి అంటే వెరీ సింపుల్. ఇట్ గవర్న్స్ అన్ ఆబ్జెక్ట్ అంటే గోస్ బిఫోర్. ఒక ఆబ్జెక్ట్ ముందర వస్తుంది ప్రపోజిషన్. ఆబ్జెక్ట్ లేకుండా ప్రపోజిషన్ యాజ్ గా రాదు. కంజంక్షన్ ఎలా గుర్తుపట్టాలి? జాయిన్. దాని ఫంక్షనింగ్ జాయిన్ అన్నమాట. తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఇది మనం చూద్దాం ఎగ్జాంపుల్. ప్రొనౌన్ యాడ్జెక్టివ్ కన్ఫ్యూజ్. ఇది ప్రొనౌనా యాడ్జెక్టివా అన్న కన్ఫ్యూషన్ కి మనం ఇక్కడ ఏం చేస్తాం మనం? దిస్ ఈజ్ మై బుక్ అన్నాం. ఇక్కడ దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్. ఇక్కడ దిస్, these, what? This, that, these, those, who, which, whose, ఇవన్నీ మై, యువర్, అవర్, దేర్, ఇవన్నీ వర్బ్స్ తో వాడితే ప్రొనౌన్స్ అవుతాయి. నౌన్స్ తో వాడితే యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఐ రిపీట్, దీస్, దాట్, దీస్, దోస్, హూ, విచ్, వాట్, హూజ్ ఆర్ యాడ్జెక్టివ్స్ when they are used with nouns. They are pronouns when used with verbs. With verbs తో వాడితే adjectives అవుతాయి, pronouns అవుతాయి. nouns తో వాడితే adjective అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చేసి మీకు అర్థం అవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ మై బుక్ అన్నామండి. బుక్ అనేది నౌన్ మాకు తెలుసు. మై బుక్, మై దేంతో కలిపి వాడాము? నౌన్ తో కలిపి వాడాం. కాబట్టి దిస్ ఈజ్ యాడ్జెక్టివ్. మై ఈజ్ యాడ్జెక్టివ్. ఎందుకు? నౌన్ తో వాడాం కాబట్టి. ఇప్పుడు దిస్ చూద్దాం. దిస్ ఈజ్ అన్నాం. దిస్ దేంతో వాడాము మనం అంటే వర్బ్ తో. కాబట్టి అది ప్రొనౌన్. ఇది చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్ అన్నాం. బుక్, బుక్ అనేది నౌన్ మనకు తెలుసు. అప్పుడు దిస్ ఏమవుతుంది? బుక్ నౌన్ తో వాడాం కాబట్టి యాడ్జెక్టివ్ అవుతుంది. మైన్ దేంతో వాడాం? వర్బ్ ఈజ్ తో వాడాం కాబట్టి ఇది ప్రొనౌన్. ఐ రిపీట్, దిస్, దట్, దిస్, దోస్, యువర్, అవర్, మైన్, హిజ్, దీస్ ఆర్ pronouns when they are used with verbs. These are adjectives when they are used with nouns. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ అన్నాం. ఫ్రెండ్స్ అనేది నౌన్ మనకు తెలుసు. అప్పుడు హిజ్ ఏమవుతుంది? నౌన్ తో వాడాం కాబట్టి యాడ్జెక్టివ్ అవుతుంది. దీస్ ఏమవుతుంది? ఆర్ తో వాడాం కాబట్టి ప్రొనౌన్ అవుతుంది. సెకండ్ సెంటెన్స్, దీస్ ఫ్రెండ్స్ ఆర్ హిజ్. ఫ్రెండ్స్ నౌన్ అయినప్పుడు దీస్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఆర్ హిజ్, హిజ్ అనేది వర్బ్ తో వాడాం అప్పుడు హిజ్ ఏమవుతుంది? ప్రొనౌన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాం. నేమ్ ఏంటి? నౌన్, మనకు తెలుసు నౌన్. అప్పుడు యోర్ ఏమవుతుంది? యోర్ యాడ్జెక్టివ్. ఎందుకు? నౌన్ తో వాడాం కాబట్టి. ఇది చూడండి, వాట్ ఈజ్ అనేది, వాట్ ఈజ్ వర్బ్ కాబట్టి వాట్ అనేది ప్రొనౌన్. ఇప్పుడు వాట్ నేమ్ ఈజ్ యువర్స్ అన్నాం. నేమ్ అనేది నౌన్ అయినప్పుడు
వాట్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. యోర్స్ అన్నాం, దేంతో వాడాం యోర్స్ అనేది? ఈజ్ తో. కాబట్టి అది ఏమైంది? ఇప్పుడు వర్బ్ అయ్యింది. ఇది ప్రొనౌన్ కి యాడ్జెక్టివ్ మధ్యన డిఫరెన్స్ మనం ఇలా గుర్తుపట్టాలి. ఇంకొక ఎగ్జాంపుల్, విచ్ బాక్స్ ఈజ్ యోర్స్? విచ్ బాక్స్ ఈజ్ యోర్స్ అన్నాం. బాక్స్ అనేది ఏంటి? నౌన్. అప్పుడు విచ్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్. అవర్స్ దేంతో వాడాం? ఈజ్ తో, వర్బ్ కాబట్టి ప్రొనౌన్. విచ్ ఈజ్ యువర్ బాక్స్ అన్నాం, విచ్ అనేది దేంతో వాడాం? ఈజ్ తో కాబట్టి ప్రొనౌన్. అవర్ బాక్స్, బాక్స్ నౌన్ అయినప్పుడు అవర్ అనేది యాడ్జెక్టివ్. ఇప్పుడు యాడ్జెక్టివ్ వర్సెస్ యాడ్వర్బ్ చూద్దాం. యాడ్జెక్టివ్ వర్సెస్ యాడ్వర్బ్. యాడ్జెక్టివ్ దేంతో పని? నౌన్ తో, ప్రొనౌన్ తో పని. హీ ఈజ్ ఎ లౌడ్ స్పీకర్. స్పీకర్ నౌన్. క్వశ్చన్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ స్పీకర్? లౌడ్. వాట్ కైండ్ ఆఫ్ అన్నప్పుడు యాడ్జెక్టివ్ వస్తుంది. హీ స్పీక్స్ లౌడ్. లౌడ్ అనేది దేంతో వాడారు? స్పీక్స్, వర్బ్ కాబట్టి అది యాడ్వర్బ్. హౌ డస్ హీ స్పీక్? ఈ సెంటెన్స్ చూడండి, హీ ఈజ్ ఎ ఫాస్ట్ బౌలర్. బౌలర్ అనేది నౌన్. ఫాస్ట్ బౌలర్. క్వశ్చన్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ బౌలర్? ఫాస్ట్, యాడ్జెక్టివ్. హీ బౌల్స్ ఫాస్ట్. హీ బౌల్స్ ఫాస్ట్. ఫాస్ట్ ఏంటి? యాడ్వర్బ్. ఎందుకు? వర్బ్ తో వాడాం. క్వశ్చన్ చేద్దాం, హౌ డస్ హీ బౌల్? ఎలా బౌలింగ్ చేస్తుంటాడు? ఫాస్ట్ గా. ఇది చూడండి, ఐ ఆమ్ ద నెక్స్ట్ కమర్. ఐ ఆమ్ ద నెక్స్ట్ కమర్. కమర్ నౌన్. నెక్స్ట్ కమర్, విచ్ కమర్? ఫస్ట్ కమర్, నెక్స్ట్ కమర్. క్వశ్చన్ చేశాను, యాడ్జెక్టివ్. ఐ కమ్ నెక్స్ట్, నేను తర్వాత వస్తాను. కమ్ వర్బ్. వెన్ డూ ఐ కమ్ నెక్స్ట్? వెన్ అన్న క్వశ్చన్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి అది యాడ్వర్బ్. ఇప్పుడు యాడ్వర్బ్ వర్సెస్ ప్రపోజిషన్ చూద్దాం. యాడ్వర్బ్ వర్సెస్ ప్రపోజిషన్. హీ కేమ్ డౌన్. యాజ్ గా క్వశ్చన్ చేస్తాం, వేర్ డిడ్ హీ కమ్? ఎక్కడికి వచ్చాడు? డౌన్ కాబట్టి అది యాడ్వర్బ్. ఇది చూడండి, హీ కేమ్ డౌన్ ద హిల్. ఇక్కడ మనం వేర్ డిడ్ హీ కమ్ అంటానికి లేదు, ఎందుకంటే హిల్ అనేది చాలా చెప్పేశారు. ఇప్పుడు పొజిషన్, హిల్ కి ఏ పొజిషన్ లో ఉన్నాడు వాడు? డౌన్ ద హిల్, అప్ ద హిల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హిల్, బిహైండ్ ద హిల్, బిసైడ్ ద హిల్. పొజిషన్ చెప్పాలి. ఆ హిల్ కి అతని పొజిషన్ ఎక్కడ? డౌన్. ఇది ఆబ్జెక్ట్, ద హిల్ ఉంది. ఇది ప్రపోజిషన్. ఎందుకు? ప్రీ పొజిషన్, దీనికి ముందర వచ్చింది, ఆబ్జెక్ట్ కి ముందర, అందుకే దాన్ని ప్రపోజిషన్ అంటారు, ప్రీ పొజిషన్. ఇప్పుడు ఇది చూడండి, ఐ కేమ్ అప్. సేమ్, ఐ కేమ్ అప్. ఎక్కడికి వచ్చాను? వేర్ డిడ్ ఐ కమ్? అప్, యాడ్వర్బ్. ఇది చూడండి, ఐ కేమ్ అప్ ద స్టేర్స్. ఇక్కడ స్టేర్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది, అప్పుడు అప్ ఏమవుతుంది? ప్రపోజిషన్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అది యాడ్వర్బ్. ఇది కూడా, ఐ సాట్ నెక్స్ట్. వేర్ డిడ్ ఐ సిట్ నెక్స్ట్? క్వశ్చన్, వేర్ అంటే యాడ్వర్బ్. ఐ సాట్ నెక్స్ట్ టు హిమ్. వాడికి ఎక్కడ కూర్చున్నావు? వాడు ముందు కూర్చున్నావా, వెనక కూర్చున్నావా, పక్కన కూర్చున్నావా అని అడుగుతోంది. కాబట్టి ఇక్కడ అది ప్రపోజిషన్. ఇప్పుడు ప్రపోజిషన్ వర్సెస్ కన్వెన్షన్ చూద్దాం. ఒకసారి ఇది ప్రపోజిషనా లేదా కన్వెన్షనా అని డౌట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్స్. ఆల్ బట్ హీ కేమ్. ఆల్ బట్ హీ కేమ్ అన్నాం. ఇక్కడ బట్ అంటే ఎక్సెప్ట్ అన్నమాట. బట్ మీన్స్ హియర్ ఎక్సెప్ట్. బట్ మీన్స్ ఎక్సెప్ట్. వాడు తప్ప అందరూ వచ్చారు కాబట్టి ఇది ప్రపోజిషన్. బట్ అనేది ఎప్పుడైతే ఎక్సెప్ట్ అని అర్థం ఇస్తుందో అప్పుడు అది ప్రపోజిషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ ట్రూత్. ఇట్ ఈజ్ నథింగ్ ఎల్స్ బట్ ట్రూత్. నిజం తప్ప ఇంకోటి కాదు. మరి తప్ప అన్నాం అంటే ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అని వచ్చిందంటే ఆటోమేటిక్ ప్రపోజిషన్ కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ బట్ ఏం చేసింది చూద్దాం. హీ కేమ్ బట్ ఆల్ వెంట్. ఇక్కడ హీ కేమ్ అనేది ఒక సెంటెన్స్, ఆల్ వెంట్ అనేది ఇంకో సెంటెన్స్ లేదా క్లాజ్ గా అనుకోండి. రెండింటిని ఎలా జాయిన్ చేసాం? బట్ అన్న దాంతో. మరి జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది. ఇది చూడండి,
హీ హ్యాజంట్ కమ్ ఎట్ ఆర్ ఇంకనూ రాలేదు. ఎప్పుడు రాలేదు? ఇంకనూ adverb. ఎట్ అనేది adverb. ఇది చూడండి. హీ కేమ్, హీ డిడ్ నాట్ స్పీక్, వచ్చాడు మాట్లాడలేదు. ఎలా కలిపాం? ఎట్ కలిపాం. హీ కేమ్ అన్న క్లాజ్ ని హీ డిడ్ నాట్ స్పీక్ అన్న క్లాజ్ ని ఎలా కలిపాం? ఎట్ తో కలిపాం. మరి కలిపినప్పుడు అది కంజంక్షన్. ఇంకొకటి చూడండి. ఐ హావెంట్ సీన్ హిమ్ సిన్స్, వాన్ అప్పటి నుంచి చూడలేదు. ఎప్పటి నుంచి చూడలేదు? సిన్స్, అప్పటి నుంచి. సిన్స్ adverb. వెన్ అంటే ఆటోమేటిక్ గా adverb. ఇది చూడండి. సిన్స్ హీ కేమ్ ఐ వెంట్, వాడు వచ్చాడు నేను వెళ్ళాను. రెండింటిని ఎలా కలిపాం మనం? సిన్స్ తో. సిన్స్ హీ కేమ్ ఐ వెంట్, వాడు వచ్చాడు కాబట్టి నేను వెళ్ళాను. సో ఇది ముగిసిపోయింది. ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ తో అది యాడ్జెక్టివ్ adverb ఎలా మనకు కనబడతాం. చూడండి. సపోజ్ అబోవ్ అన్న వర్డ్, సేమ్ వర్డ్ క్యాన్ యాక్ట్ యాజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే చూద్దాం. ద హెవెన్స్ ఆర్ అబోవ్. ఎక్కడ ఉన్నాయి? వేర్ ఆర్ ది హెవెన్స్? అబోవ్. ఇప్పుడు అబోవ్ ఏమవుతుంది? adverb అవుతుంది. ఎందుకు? ద హెవెన్స్ ఆర్ అబోవ్ అన్నాం. వేర్ ఆర్ ది హెవెన్స్? అబోవ్. వేర్ అంటే adverb. ఇది చూడండి. మోరల్ లా ఈజ్ అబౌవ్ ద సివిల్ లా. అబౌవ్ ద సివిల్ అన్నాం. ద సివిల్, దా ఉంది, దా పక్కన ఒకటే ఒక వర్డ్ ఉంటే అది నౌన్ అని చెప్పాను. ఇప్పుడు సివిల్ అంటే ఇక్కడ నౌన్. మరి ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ముందర వచ్చింది కాబట్టి ఏంటిది? అబౌవ్ ది లా, బిలో ది లా, ఇన్ ద లా, ఆఫ్ ది లా, అబౌట్ ద లా. అప్పుడు ఏంటది? ప్రపోజిషన్. ఇది చూడండి. అనలైజ్ ద అబౌవ్ సెంటెన్స్. అనలైజ్ ద అబౌవ్ సెంటెన్స్. క్వశ్చన్ చేయాలి. విచ్ సెంటెన్స్? అబౌవ్. బిలో సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, నెక్స్ట్ సెంటెన్స్. విచ్ వన్ అంటే అడ్జెక్టివ్. ఇది చూడండి. అవర్ బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ అబౌవ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. అవర్ బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ అబౌవ్. వెరీ సింపుల్. అబౌవ్ ఏంటి? యాడ్వర్బా, ప్రపోజిషనా, నౌనా, ఏంటి ఏంటి యాడ్జెక్టివా? అవసరం, అంత అవసరం లేదు. ఫ్రమ్ ఏంటండి? ప్రపోజిషన్. మరి ఫ్రమ్ పక్కన ఆబ్జెక్ట్ అయితే ఏంటది? నౌన్ గాని ప్రొనౌన్ గాని అది నౌన్. Very simple. An object can be governed by preposition. Very simple. ఆ టెక్నిక్ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఆఫ్టర్ అనేది చూద్దాం. ఆఫ్టర్. దే అరైవ్డ్ సూన్ ఆఫ్టర్. వెరీ సింపుల్. క్వశ్చన్ చేయాలి. వెన్ డిడ్ దే అరైవ్? ఎప్పుడు వచ్చారు? ఆఫ్టర్, తర్వాత వచ్చారు. సో ఆఫ్టర్ అనేది adverb. మరి సూన్ ఏంటి? సూన్ ఆఫ్టర్, చాలా త్వరగా. సూన్ ఏం చేస్తుంది? ఆఫ్టర్ అనే adverb ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఆఫ్టర్ adverb. సూన్ కూడా adverb. నెక్స్ట్, he takes after his father. He takes after his father. ఇక్కడ ఆఫ్టర్ ఏంటి? వెరీ సింపుల్. హిస్ ఫాదర్ అనేది ఆబ్జెక్ట్. ఆఫ్టర్ హిస్ ఫాదర్, బిఫోర్ హిస్ ఫాదర్, నియర్ హిస్ ఫాదర్, అబౌట్ హిస్ ఫాదర్, విత్ హిస్ ఫాదర్. వెరీ ఈజీ. ప్రపోజిషన్. ఇక్కడ ఆఫ్టర్ ఏజెస్ షాల్ సింగ్ హిస్ గ్లోరీ. ఆఫ్టర్ ఏజెస్. విచ్ ఏజెస్? నెక్స్ట్ ఏజెస్, ఆఫ్టర్ ఏజెస్, బిఫోర్ ఏజెస్, ప్రెసెంట్ ఏజ్. విచ్ వన్? విచ్ వన్ అంటే adjective. నెక్స్ట్, we all went away. We went away after they had left. వెరీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. we went away, they had left. రెండు ఉన్నాయి క్లాజెస్. ఎలా కలిపాం? ఆఫ్టర్ తో. కాబట్టి ఇది కంజంక్షన్. నెక్స్ట్, ఆల్. ఆల్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా అవుతుంది చూద్దాం. ఆల్ మెన్. వెరీ సింపుల్. హౌ మెనీ మెన్? హౌ మెనీ ప్లస్ నౌన్, adjective. ఇది చూడండి. ఇట్ వాజ్ ఆల్ ప్రాఫిట్. ఆల్ ప్రాఫిట్. హౌ మచ్ ప్రాఫిట్? ఆల్. ప్రాఫిట్ నౌన్. ఆల్ అనేది adjective. నెక్స్ట్, he has all alone. he was all alone when I saw him. చూసినప్పుడు he was alone. alone అంటే ఇక్కడ మ్యాంగో ఇస్ స్వీట్, adjective. ఆల్ అలోన్, adjective ని మోడిఫై చేస్తుంది. ఆల్ అనేది adverb. నెక్స్ట్, ఆల్ స్పోక్ ఇన్ హిస్ ఫేవర్. ఆల్. హూ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్. కాబట్టి ఆల్ అనేది ఇక్కడ నౌన్. నెక్స్ట్, ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. ఆల్ అనేది అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది అనమాట. హీ లాస్ట్ హిజ్ ఆల్ ఇన్ స్పెక్యులేషన్. హిజ్ ఆల్. వెరీ సింపుల్. హీజ్, హర్, ఎవర్, అవర్, మై అంటే పొజిషన్ తెలియజేది పొజిషన్. ఈజ్ ఆల్ అనేటప్పుడు నౌన్. అతని మొత్తం, సర్వతం, అతని యొక్క సర్వతం కోల్పోయాడు, నౌన్. ఇప్పుడు ఎనీ చూడండి. ఆర్ దర్ ఎనీ విట్నెస్ ప్రెసెంట్? ఎనీ విట్నెస్. విట్నెసెస్ అనేది నౌన్. ఎనీ విట్నెస్. హౌ మెనీ విట్నెస్? ఎనీ, సమ్, మెనీ. కాబట్టి adjective. నెక్స్ట్,
డస్ ఎనీ ఆఫ్ యూ, ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి. సమ్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్, ఎనీ ఆఫ్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్, ఎయిదర్ ఆఫ్ దెమ్, నైదర్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ ఇట్, మచ్ ఆఫ్ ఇట్, సమ్ ఆఫ్ ఇట్ అన్నప్పుడు అందులో వచ్చేటువంటి సమ్, మోర్, మెనీ, మోస్ట్ ఇవన్నీ ప్రొనౌన్సే. ఎందుకు ఎందులో వస్తున్నాయి? సమ్ ఆఫ్ ఇట్, సమ్ ఆఫ్ దెమ్, మచ్ ఆఫ్ ఇట్, ఎయిదర్ ఆఫ్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్ అని ప్రొనౌన్స్ నుంచి వచ్చినట్టు మళ్ళీ ప్రొనౌన్సే అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈజ్ దట్ ఎనీ బెటర్? దీన్ని ఎలా చదవాలంటే దట్ ఈస్ బెటర్. దట్ ఈస్ బెటర్ ఎలా ఉంది? మ్యాంగో ఈ స్వీట్ లాగా ఉంది, స్వీట్ యాడ్జెక్టివ్. మరి దట్ ఈస్ బెటర్ లో బెటర్ ఏంటి? యాడ్జెక్టివ్. ఈజ్ దట్ ఎనీ బెటర్? ఏమైనా బాగుందా? ఏమైనా బాగుందా అన్నప్పుడు ఏమవుతుంది? అది మనకి యాడ్వర్బ్. బెటర్ అనేది యాడ్జెక్టివ్ అయినప్పుడు ఎనీ అనేది ఏం చేస్తుంది? యాడ్వర్బ్ మోడిఫై చేస్తుంది, కాబట్టి అది యాడ్వర్బ్ అనమాట. అది ప్రపోజిషన్ వర్సెస్ కన్వెన్షన్ అడిగారు, వస్తున్నాం. సార్ మిస్ అయ్యారు ఆ పాయింట్ కాబట్టి డౌట్ వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చే ఎగ్జాంపుల్స్ నేను వాటిని డిఫరెన్షియేట్ చేసి చెప్తాను. ఎనీ ఇక్కడ చూడండి, వి వాక్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఎనీ. ఇది కాదు, ఇది యాజ్ ఇక్కడ మిక్స్అప్ అయింది. యాజ్ అనేది అది పక్కన పెడదాం. బిఫోర్ కి రండి. బిఫోర్, ఐ హావ్ సీన్ యూ బిఫోర్. క్వశ్చన్ చేయాలి, వెన్ హ్యావ్ ఐ సీన్ యూ బిఫోర్. వెన్ అన్న క్వశ్చన్ ఆన్సర్ గా వచ్చింది కాబట్టి యాడ్వర్బ్. ఇప్పుడు హీ కేమ్ బిఫోర్ ది అపాయింటెడ్ టైం. హీ కేమ్ బిఫోర్ ది అపాయింటెడ్ టైం. బిఫోర్ ఏమవుతుందండి ఇక్కడ? బిఫోర్ ది అపాయింటెడ్ టైం. వెరీ సింపుల్. ది అపాయింటెడ్ టైం, ది ప్లస్ నౌన్. నౌన్ అంటే ఆబ్జెక్ట్. ఇది ద అపాయింటెడ్ టైం అనేది ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ ముందర వచ్చింది. బిఫోర్ ది అపాయింటెడ్ టైం, ఆఫ్టర్ ది అపాయింటెడ్ టైం, ఎట్ ది అపాయింటెడ్ టైం, డ్యూరింగ్ ద అపాయింటెడ్ టైం. కాబట్టి అది ఏంటి మనకి ఇప్పుడు? ఏంటది? ప్రపోజిషన్. ఇది చూడండి, ప్రపోజిషన్ వర్సెస్ కన్వెన్షన్ అడిగారు కదండి అమర్నాథ్ గారు. ఇప్పుడు ఇది బిఫోర్ ద అపాయింటెడ్ టైం, ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది గవర్న్స్ అన్ ఆబ్జెక్ట్. ప్రపోజిషన్ ఆబ్జెక్ట్ ముందర వస్తుంది కాబట్టి బిఫోర్ అనేది ప్రపోజిషన్ అయ్యింది. ఇప్పుడు ఇది చూడండి, హీ వెంట్ అవే బిఫోర్ ఐ కేమ్. హీ వెంట్ అవే, అతను వెళ్ళిపోయాడు. ఐ కేమ్, నేను వచ్చాను. ఈ రెండు క్లాజెస్ ఉన్నాయి. దీన్ని కలిపాం, బిఫోర్ తో కలిపాం. హీ వెంట్ అవే బిఫోర్ ఐ కేమ్, కాబట్టి ఇది కంజంక్షన్. ఇదేనండి తేడా. ప్రపోజిషన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ముందర వస్తుంది, అది దాని యొక్క ఫంక్షన్. కంజంక్షన్ యొక్క ఫంక్షన్ ఏంటండి అంటే టూ సెంటెన్సెస్ నో, టూ క్లాజెస్ నో, టూ ఫ్రేజెస్ నో, లేక టూ వర్డ్స్ నో అది మనకి జాయిన్ చేస్తుంది అనమాట. సుధా గారు నో ఆడియో సౌండ్ ప్లీజ్ అంటున్నారు. ఒకసారి నేను అన్మ్యూట్ చేస్తున్నాను. అందరికి వాయిస్ వస్తుందో నాకు చెప్పండి ఒకసారి, క్లారిటీ. మరి మీకు వాయిస్ వినిపిస్తుంది సార్ అందరికి? సుధా గారు ఓకే మేడం, ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఒక టైం పడుతుందండి. ప్లీజ్ బీ పేషెంట్. సో మనకి 10 minutes టైం ఉంది. ఇది మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం ఈ క్లాసు. ఒకవేళ డిస్కనెక్ట్ అయితే కూడా మళ్ళీ నేను లాగిన్ పెడతాను. బోత్ చూద్దాం. ఇక్కడ బిఫోర్ లో ఉన్నాం. బోత్ చూడండి. నెక్స్ట్ బోత్, BOTH, బోత్. యూ కెన్ హ్యావ్ ఇట్ బోత్ వేస్. బోత్ వేస్ క్వశ్చన్ చేయాలి. హౌ మెనీ వేస్? వన్ వే, టూ వేస్, బోత్ వేస్, సమ్ వేస్, మెనీ వేస్, మోస్ట్ వేస్. హౌ మెనీ ప్లస్ నౌన్, యాడ్జెక్టివ్. నెక్స్ట్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డెడ్. ఇప్పుడు దీని ఆన్సర్ చేసి మీరు బోత్ ఆఫ్ దెమ్ ఏమవుతుందండి? బోత్ ఆఫ్ దెమ్, ఎయిదర్ ఆఫ్ దెమ్, సమ్ ఆఫ్ దెమ్, మెనీ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్, నైదర్ ఆఫ్ దెమ్. దెమ్ అనేది ప్రొనౌన్ అప్పుడు దాంట్లో వచ్చింది కాబట్టి అది కూడా ప్రొనౌనే. నెక్స్ట్, బట్ యూ, బట్ ఇట్ ఈస్ ఆల్, ఇట్ ఈస్ బట్ రైట్ టు అడ్మిట్ అవర్ ఫాల్ట్. ఇక్కడ అంటే ఓన్లీ. ఇట్ ఈస్ బట్ అండ్ ఓన్లీ అంటే ఇక్కడ యాడ్వర్బ్. ఇట్ ఈస్ ఓన్లీ రైట్, అది ఖచ్చితంగా రైట్ అనేది యాడ్జెక్టివ్ అయినప్పుడు ఓన్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇది నన్ బట్ ద బ్రేవ్. నన్ బట్ ద బ్రేవ్ అంటే ఎక్సెప్ట్, డిజర్వ్ ద ఫెయిర్. ఎక్సెప్ట్ అంటే ఆటోమేటిక్ గా మీకు ఓకే వాయిస్ క్లియర్. ఆటోమేటిక్ గా అది ప్రపోజిషన్. ఇది చూడండి, పైన ప్రపోజిషన్ అండి. ఎందుకు? ఎక్సెప్ట్ అన్న మీనింగ్ వస్తే ప్రపోజిషన్. వీ ట్రైడ్ హార్డ్, బాగా కష్టపడ్డాం. డిడ్ నాట్ సక్సీడ్, వీ డిడ్ నాట్ సక్సీడ్, మేము సఫలం కాలేదు. రెండు కలిపాం దేంతో? బట్. కాబట్టి అది కంజంక్షన్. దర్ ఈజ్ నో వన్ బట్ లైక్స్ హిమ్. ఇక్కడ బట్ లైక్స్ హిమ్ అంటే హూ డస్ నాట్ లైక్ హిమ్. హూ డజంట్ లైక్ హిమ్ అన్నప్పుడు అది రిలేటివ్ ప్రొనౌన్ అయిపోతుంది కాబట్టి అది రిలేటివ్ ప్రొనౌన్. బట్ అనేది ఇక్కడ
relative pronoun. Relative pronoun డీల్ చేసినప్పుడు మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ డౌన్, చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ డౌన్ అనే వర్డ్ తీసుకోవాలి మనం. డౌన్ వెంట్ ద రాయల్ జార్జ్ అంటే ద రాయల్ జార్జ్ వెంట్ డౌన్. వేర్ డిడ్ హీ గో? హలో చెప్పండి, ఎవరండి చెప్పండి. బట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ట అండి, ఓకే ఓకే, బట్టకి వస్తాం, మళ్ళీ వస్తాం. బట్ట కావాలని రిక్వెస్ట్ చేస్తారుగా, దాన్ని డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో, మిగిలించేద్దాం. ఇట్ ఈస్ బట్ రైట్ టు అడ్మిట్ అవర్ ఫాల్ట్. ఇక్కడ ఇట్ ఈస్ రైట్ అండి. ఇట్ ఈస్ రైట్ అంటే ఒకటే, మ్యాంగో ఈజ్ స్వీట్ అన్నాం, స్వీట్ ఏంటి యాడ్జెక్టివ్. ఇట్ ఈస్ రైట్ అన్నాం, రైట్ ఏంటి యాడ్జెక్టివ్. బట్ రైట్ అంటే బట్ అని ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఓన్లీ రైట్, అది అదే కరెక్ట్ అంటున్నాం. మరి అది రైట్ యాడ్జెక్టివ్ అయినప్పుడు యాడ్జెక్టివ్ ని మోడిఫై చేయగలిగేది యాడ్వర్బ్, కాబట్టి బట్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అయింది. నెక్స్ట్ నన్ బట్ ద బ్రేవ్ అన్నాం, ఫస్ట్ చెప్పుకున్నాం. నన్ బట్ ఐ కేమ్, ఐ మీన్ ఆల్ బట్ ఐ కేమ్, అందరూ వచ్చారు. బట్ అంటే నేను తప్ప అందరూ వచ్చారని, ఎక్సెప్ట్ అని అర్థం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రూత్, అది నిజం తప్ప ఇంకోటి కాదు. తప్ప అన్నప్పుడు అది ప్రపోజిషన్. అదే విధంగా ఇక్కడ మనకి నన్ బట్ ద బ్రేవ్ అంటే ధైర్యవంతులు తప్ప ఎవరు దీనికి అసలు కారు అన్నాం. తప్ప అన్నాం కాబట్టి ప్రపోజిషన్. ఇది చూడండి, బట్ అనేది కన్వెన్షన్ తెలిసిపోతుంది. వీ ట్రై హార్డ్, వీ డిడ్ నాట్ సక్సీడ్. ఇంకా ఇది మీకు అర్థం అవ్వాలంటే మీకు రిలేటివ్ ప్రొనౌన్ బాగా అర్థం అవ్వాలి. ఇక్కడ బట్ అనేది ఎందుకు ప్రొనౌన్ అయ్యింది అంటే రిలేటివ్ ప్రొనౌన్ అర్థం అవ్వాలి. అంటే ఎవరైతే అంటున్నామో, ఎవరైతే వచ్చారో, ఎవరినైతే నువ్వు కలిసేవన్నామో, అక్కడ ఇదే విధంగా ఎవరైతే వాళ్ళు ఇష్టపడరు అని ఉంటుంది. అది డీల్ చేసినప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తాం. ఇక్కడ డౌన్ వెంట్ ది రాయల్ జార్జ్ అంటే వెంట్ డౌన్. వేర్ డిడ్ హి గో? డౌన్. సారీ, ఇక్కడ ఇది వర్బ్ అండి. డౌన్ అంటారు, దిగిపో నువ్వు, దిగు అంటున్నారు, కాబట్టి ఇది వర్బ్. నెక్స్ట్ డౌన్ ద హిల్ అండి. ద హిల్ అనేది ఆబ్జెక్ట్ కనిపిస్తోంది, అప్పుడు డౌన్ ఏమవుతుంది? ప్రపోజిషన్. అప్ ద హిల్, డౌన్ ద హిల్, ఎట్ ద హిల్, ఆన్ ద హిల్. ద పోర్టర్ వాజ్ కిల్డ్ బై ది డౌన్ ట్రైన్. ఇది చూడండి, డౌన్ ట్రైన్. క్వశ్చన్ చేయాలి, విచ్ ట్రైన్? డౌన్. విచ్ వన్ అన్నప్పుడు యాడ్జెక్టివ్. నెక్స్ట్ హీ హాస్ సీన్ అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్. అప్స్ డౌన్స్ ప్లూరల్ వాడారు. ప్లూరల్ దేనికుంటుందండి? నౌన్ కో, ప్రనౌన్ కో, వర్బ్ కో, కాబట్టి నౌన్. హీ అప్స్ డౌన్స్. నెక్స్ట్ డౌన్ విత్ ద టిరెంట్. డౌన్ అంటే ఇక్కడ వర్బే, వర్బ్. అప్పుడు ఇది డౌన్ వెంట అండి. సారీ, నేను కన్ఫ్యూజ్ అయిన ఇక్కడ. ద రాయల్ జార్జ్ వెంట్ డౌన్ అండి. ఇప్పుడు డౌన్ అనేది యాడ్వర్బ్ అండి ఫస్ట్ సెంటెన్స్ లో. ఎయిదర్ బ్యాడ్ ఈజ్ గుడ్ ఇనఫ్, ఇక్కడ మిక్స్అప్ అయ్యిందండి. ఏదో మరి డీల్ చేద్దాం. ఇప్పుడు ఫర్ చూద్దాం. ఫర్ ఐ కెన్ షిఫ్ట్ ఫర్ మై సెల్ఫ్, ప్రపోజిషన్. ఫర్ మై సెల్ఫ్, విత్ మై సెల్ఫ్ అట్లా. గివ్ థ్యాంక్స్ అంటూ లార్డ్ ఫర్ హీ ఇస్ గుడ్. ఇక్కడ ఫర్ అంటే బికాజ్ అని అర్థం. బికాజ్ ఫర్ అనేది రీజన్ కూడా వస్తుందండి. ఎలా అంటే ఐ డిడ్ ఇట్ ఫర్ ది ఆస్క్, వాళ్ళు అడిగారు కాబట్టి మేము చేసాం. హీ ఫెయిల్డ్ ఫర్ హీ నెగ్లెక్టెడ్, ఇట్లా వాడతాం. ఫర్ అనేది రీజన్ గా వాడతాం కాబట్టి ఇక్కడ కన్జంక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఫర్ మిస్ అయింది. ఓకే, ఇప్పుడు మోర్, మచ్ చూద్దామండి. మచ్, మోర్. వీ వాంట్ మోర్ మెన్. మోర్ మెన్, హౌ మెనీ మెన్? మోర్. మెన్ అనేది నౌన్ అయినప్పుడు మోర్ అనేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ మోర్ ఆఫ్ us, వెరీ ఈజీ అండి, చెప్పాను. మోర్ ఆఫ్ us, సమ్ ఆఫ్ us, మెనీ ఆఫ్ us, ఆల్ ఆఫ్ us, వన్ ఆఫ్ us, నైదర్ ఆఫ్ us, బోత్ ఆఫ్ us అన్నప్పుడు ప్రొనౌన్. యూ షుడ్ టాక్ లెస్ అండ్ వర్క్ మోర్. వర్క్ మోర్, వర్క్ వర్బ్ అయినప్పుడు, వర్క్ మోర్, వర్క్ వర్బ్ అయినప్పుడు మోర్ అనేది యాడ్వర్బ్. ఇది చూడండి, మచ్. దెర్ ఈజ్ మచ్ సెన్స్, సెన్స్ నౌన్. మచ్ సెన్స్, హౌ మచ్, హౌ మచ్ ప్లస్ నౌన్ యాడ్జెక్టివ్. మచ్ ఆఫ్ ఇట్, ఇందాక చెప్పా. సమ్ ఆఫ్ ఇట్, మచ్ ఆఫ్ ఇట్, ఆల్ ఆఫ్ ఇట్, మోస్ట్ ఆఫ్ ఇట్, ప్రొనౌన్. హీ బోస్ట్ టూ మచ్, సింపుల్. బోస్ట్ మచ్, బోస్ట్ అనేది వర్బ్ అయినప్పుడు, బోస్ట్ మచ్ అన్నప్పుడు మచ్ ఏంటవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. మరి టూ ఏమవుతుంది? టూ, టూ కూడా యాడ్వర్బ్. ఎందుకంటే టూ మచ్, మరీ ఎక్కువగా. మచ్ యాడ్వర్బ్ అయినప్పుడు టూ అనేది మచ్ ని మోడిఫై చేస్తున్నప్పుడు అది కూడా యాడ్వర్బ్. నియర్ చూడండి, ఇంక 1 minute లో కట్ అయిపోవచ్చు మన వీడియో. నియర్ ద టెంపుల్, ఎట్ ద టెంపుల్, బిఫోర్ ద టెంపుల్, బిసైడ్ ద టెంపుల్, ఇన్ ద టెంపుల్, ప్రపోజిషన్. నియర్ రిలేషన్, రిలేషన్ నౌన్ మనకు తెలుస్తుంది, ఏ ఉంది కాబట్టి నౌన్. విచ్ రిలేషన్? నియర్, డిస్టెంట్ రిలేషన్, నియర్ రిలేషన్, క్లోజ్ రిలేషన్, యాడ్జెక్టివ్. ద టైమ్ నియర్,
దగ్గర పడుతూ ఉంది అంటే వర్బ్. హీ నీడ్, మై నీడ్స్ ఆర్ ఫ్యూ. నీడ్స్ చెప్పా ఫ్లోరల్, నౌన్ కో ప్రొనౌన్ కో వర్బ్స్ కి ఫ్లోరల్ ఉంటుంది. నీడ్స్ నా అవసరాలు. ఇట్ నీడ్స్ వర్బ్, ఎందుకు మోడల్ వర్బ్, మనకు తెలిసిందే మోడల్ వర్బ్. సార్ జాయిన్ అవుతున్నారు కానీ ఇక్కడ నైదర్ చూడండి, గివ్ మీ నైదర్ పావర్టీ నార్ రిచెస్ అండి. ఇక్కడ నైదర్ ఏంటంటే నైదర్ నార్ కాంపౌండ్ నౌన్ అనమాట, మనకు కన్ఫ్యూజ్ కాకూడదు. ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నోస్ ఉన్న దాన్ వస్తే వాటిని మనం కంజంక్షన్ గా మార్క్ చేసేయాలి. నెక్స్ట్ నైదర్ యాక్యుజేషన్ ఇస్ ట్రూ. యాక్యుజేషన్ ఏంటి? నౌన్, ఎందుకు టీఐ అంటే నౌన్, నౌన్ తో పాటు వచ్చి నైదర్, విచ్ యాక్యుజేషన్, ఫస్ట్ యాక్యుజేషన్, నైదర్ యాక్యుజేషన్, బోత్ యాక్యుజేషన్, యాడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నెగోషియేట్ వేర్ నైదర్ విల్ ట్రస్ట్, అంటే ఎవరో వెళ్ళరు. ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్, నైదర్ విల్ ట్రస్ట్, ఐదర్ విల్ ట్రస్ట్, బోత్ విల్ ట్రస్ట్. ఇది నెక్స్ట్ మండే, ఐ షల్ సీ యూ నెక్స్ట్ మండే. విచ్ మండే? లాస్ట్ మండే, నెక్స్ట్ మండే, దిస్ మండే, యాడ్జెక్టివ్. వాట్ నెక్స్ట్ అంటే వాట్ ఈస్ నెక్స్ట్ అని యాడ్వర్బ్. హీ వాస్ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్, ప్రపోజిషన్. నెక్స్ట్ టు హర్, beside her, in front of her. ఇది చూడండి, ఐ షల్ టెల్ యూ మోర్ అబౌట్ ఇన్ మై నెక్స్ట్. మై నెక్స్ట్ హలో చెప్పండి చెప్పండి సార్ చెప్పండి. నైదర్ అక్కడ నైదర్ చెప్పండి సార్ ఇంకోసారి. గివ్ మీ, నైదర్ పోవర్టీ, నైదర్ నార్ అనేది సపరేట్ చూడకూడదు. ఇక్కడ ఇది కంజంక్షన్, సపరేట్ చూడకూడదు. నైదర్ నార్ వచ్చినప్పుడు, ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు, నోస్ నో దాన్ వచ్చినప్పుడు, హార్డ్లీ వెన్ అనేది కాంపౌండ్ కన్జంక్షన్ అనమాట. దాన్ని యాక్చువల్గా తీసుకోవాలి మన కోఆర్డినేట్, కాంపౌండ్ కన్జంక్షన్ గా కోఆర్డినేట్ కన్జంక్షన్ అనమాట. అది మనం విడదీసి చెప్పకూడదు అనమాట. కాబట్టి అది కన్జంక్షన్, దాంట్లో మనకు డౌట్ రాకూడదు. నైదర్ నార్ అనేది, ఎయిదర్ ఆర్ అనేది, నో సునర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, సో డాష్ 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 దట్, వెరీ డాష్ 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 అండ్ సో అనేది కంజంక్షన్స్ అనమాట. ఇక నైదర్ యాక్యుజేషన్ అన్నప్పుడు రెండు చేసే, రెండిట్లో ఏది కూడా అన్నారు అంటే యాక్యుజేషన్ నౌన్ కాబట్టి నైదర్ అనేది యాడ్జెక్టివ్. ఇంకేం డౌట్ ఉంది మీకు నైదర్ లో చెప్పండి. ఓకే ఒకటే సార్, చెప్పండి అదొకటే సార్, చెప్పండి అదొకటే సార్ డౌట్. ఓకే ఓకే. ఇన్ మై నెక్స్ట్ ఉంది, మై నెక్స్ట్, మై పక్కన నెక్స్ట్ ఉంది. అంటే నేను చెప్పా ఫస్ట్ లో, మై, ఎవర్, అవర్, హీజ్, హర్ పక్కన ఒకటే ఒక వర్డ్ ఉంటుంది, కంపల్సరీ నౌన్. నౌన్ తప్ప ఇంకోటి కాదు. ఎవర్, అవర్, మై, ఏ, అండ్, దిస్, దట్, దీస్, దోస్ పక్కన ఒకటే ఒకటి ఉంటే అది నౌన్. నెక్స్ట్ రౌండ్ చూద్దాం, చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఇది అర్థం చేసుకోవడానికి, పార్ట్ ఆఫ్ స్పీచ్. రౌండ్ హోల్, హోల్ అనేది నౌన్. ఏ రౌండ్ హోల్ అన్నాం, ఏ హోల్ నౌన్. ఏ ముందు వచ్చింది? రౌండ్, గుండ్రంగా ఉన్నటువంటి యాడ్జెక్టివ్. ద ఈవినింగ్ వాజ్ అ రౌండ్ ఆఫ్ ప్లెజర్. ఏ రౌండ్ చూడండి, ఏ రౌండ్, ఏ పక్కన ఉంది కాబట్టి అది నౌన్. He came round to their belief. How?